వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. నా వయసు ఇప్పుడు 88 అన్నమాట. అయితే మేము ఇదివరకు చాలా వరకు మీడియాలో చెప్తూనే ఉన్నాం కొన్ని విషయాలు, ఈ చిట్కా వైద్యం ఆయుర్వేదం గురించి. కాబట్టి మీరు ఇక శ్రద్ధగా ఇవన్నీ విని ఆ రకంగా మీరు చేసుకుంటే మీకు ఎలాంటి ఖర్చులు ఉండవు, తర్వాత అలోపతి డాక్టర్ల దగ్గరికి వెళ్ళే అవసరం ఉండదు. కాబట్టి ఇవన్నీ మీకు క్లియర్గా కొన్ని మూలికలు చెప్తాను. ఇది సీతఫలాకనే నాకు తెలుసు. దీంట్లో కూడా కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. ఔషధ గుణాలంటే ఇప్పుడు ఈ తాగుబోతులకు దీని గురించి ఒక విషయం చెప్పాను. ఈ సీతాఫలాకు నాకు పాలతుత్తం, ఈ రెండు కలిపి పాలతుత్తం రాయిలాగా ఉంటుంది, కొడితే పొడి అయిపోతుంది. ఆ కాస్త పొడి వేసి ఈ కొద్ది ఆకు, ఈ ఆకు అంతా మెత్తగా దంచి ఆ రాయి పొడి వేసి దంచి చాయ్లో కానీ కాఫీలో కానీ ఒక 4-5 చుక్కలు పిండాలి. ఇది అదేం కనపడదు, దానివల్ల ఏమి ఎఫెక్ట్ ఉండదు. అట్లా రోజు ఒకసారి ఇవ్వాలి. 5 రోజులు అట్లా తాగిస్తే వాళ్ళు తాగుడు బంద్ చేస్తారు. చాలామంది ఇది చెప్పినాము, చేస్తున్నారు. చాలామంది బంద్ అయిపోయింది. కానీ ఒక్కొక్క మందోడు ఏం చేస్తాడంటే ఇంకా ఈ మందులు తాగినా ఈ మందులు చేసినా కూడా వాళ్ళకి ఏమి అనిపించదు. కొంతమంది తాగుతుంటారు, కానీ వాళ్ళకి మళ్ళీ కూడా ఇవ్వాలి వాళ్ళకి. అలా చేస్తే తాగుబోతులు చాలామంది మానేస్తారు. అది ప్రతి ఒక్క ఇంట్లో కూడా చాలామంది తాగుబోతులు ఉన్నారు, వాళ్ళు ప్రాబ్లం ఎక్కువైంది. కాబట్టి మీరు ఇది ఉపయోగిస్తే మీకు చాలా మేలు జరుగుతుంది. ఇది సీతాఫలం. అది కాకుండా చాలామందికి తలలో పేలు పడితే చుండ్రు పడుతుంది, చుండ్రు పేలు ఉంటుంది. అటువంటి వాళ్ళు ఈ ఆకు బాగా మెత్తగా నూరి తలకు పట్టించి రాత్రిపూట కట్టేస్తే ఈ చుండ్రు పోతుంది. ఆ పేలు గీలు ఇలాంటివన్నీ చచ్చిపోతాయి, మళ్ళీ ఉండవు. అట్లా 2-3 రోజులు చేయాలి. చేస్తే మీకు నెత్తి ఆరోగ్యంగా ఉంటుంది. నెత్తి మీద దురద కానీ చుండు కానీ ఇటువంటివి ఉండవు. పేలు కానీ చచ్చిపోతాయి. తర్వాత మీకు ఏ బాధ ఉండదు, దానివల్ల ప్రమాదం లేదు. కాబట్టి అలా కూడా ఇది పనికొస్తుంది. తర్వాత ఇక అక్కడ కురుపులు లేస్తాయి. ఆ కురుపులు కూడా ఇది నూరి ఆ కురుపుల మీద కట్టచ్చు, దానికి కూడా పనిచేస్తుంది. కాబట్టి ఇలాగా ఈ ఆకు వాడుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలా. ఈ ఆకును ఎన్నో రకాలుగా మనకు ప్రకృతిలో దైవికంగానే ఇలాంటి ఔషధి మూలికలు ఎన్నో వేలు లక్షల్లో ఉన్నాయి. మనకు కొన్ని మనకు తెలుసు కనుక ఆ కొన్నింటిని మనం వాడుకోగలిగితే మనకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇది కుప్పింటాకు. దీని గురించి ఇదివరకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ కుప్పింటాకును సంస్కృతంలో విశ్వరూపిణి అంటారు. విశ్వరూపిణి అంటే దీంట్లో అన్ని గుణాలు ఉన్నాయన్నమాట. ఒక్కటే కాదు, ఒక 10 రకాల గుణాలు దీంట్లో ఉన్నాయి. దీన్ని వాడుకుంటే ఎలా వాడుకోవాలి? ఎప్పుడు ఇది శరీరం మీద ఎలాంటి దురద కానీ తామర కానీ తర్వాత కురుపులు కానీ ఇలాంటి ఏదైనా ఏది వచ్చినా కూడా శరీరం మీద వచ్చిన దానికి ఇది ఆకును బాగా ఇంత ఆకు తీసుకొని మెత్తగా నూరి కొద్దిగా సున్నం కలపాలి. మనం తినే సున్నం, ఆ సున్నం దీంట్లో కలిపి రాసుకుంటే ఆ దురద గెరద ఆ గజ్జి తామర ఈ చర్మ వ్యాధులు అన్నీ పోతాయి దీనివల్ల. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకటి మూర్ఛ రోగిస్తులు చాలామంది, చిన్నపిల్లల నుంచి కూడా మూర్ఛలు వస్తుంటాయి, పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది. కొంతమంది ఆడపిల్లలకైతే చాలా దీర్ఘకాలంగా మూర్ఛ రోగాలు బాధిస్తుంటాయి. అటువంటి వాళ్ళు కూడా ఈ మూర్ఛ రోగానికి బాగా ఇంత ఆకు తీసి 3-4 మిరియాలు, ఎల్లిపాయలు, ఈ ఆకు మెత్తగేసి నూరి ఈ ముక్కులు 3 రోజులు వరుసన రోజు ఒకసారి పొద్దున పూట 7-8 గంటలకు 3-4 చుక్కలు పిండాలి ఈ ముక్కులు ఆ ముక్కులు. అట్లా 3 రోజులు చేస్తే ఆ మూర్ఛ రోగం రాదు, ఇంకా మూర్ఛ రోగం పోతుంది. అదొకటి. తర్వాత చాలామంది గురక పెడుతుంటారు ఇంట్లో. చాలామంది కొంతమంది
మామూలుగా పెడితే కొంతమంది మాత్రం పెద్ద సౌండ్గా గురక తీస్తారు. ఆ గురక తీస్తే ఇంకా పక్క వాళ్ళు ఏమో పడుకోలేరు, తర్వాత ఇంట్లో వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. అప్పుడు ఇదే ఆకు, అదే మిరియాలు, అదే వెల్లిపాయలు, ఈ ఆకు వేసి దంచి మెత్తగా గుడ్డలో పెట్టుకొని ఆ పడుకునేటప్పుడు ఈ 2 ముక్కలు 2-3 చుక్కలు వేయాలి. వేస్తే ఇంకా గురక రాదు, గురక పోతుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదొకటి. తర్వాత ఇంకా చాలామందికి చెవుడు వస్తుంటుంది. ఆ చెవుడు వచ్చేటప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళకి ఏం చేయాలా, ఈ ఆకు, మిరియాలు, వెల్లిపాయలు ఈ కలిపి దంచి దాన్ని నువ్వుల నూనెలో వేసి బాగా మసాలా పెట్టాలి. నువ్వుల నూనెలో వేసి మసాలా పెట్టి ఆ నూనెను చల్లారిన తర్వాత వడగట్టి దగ్గర పెట్టుకోవాలా, ఫిల్టర్ చేసి ఆ సీసాలో పెట్టుకోవాలి. రోజు 2-3 చుక్కలు ఈ చెవులో ఆ చెవులో వేస్తూ ఉండాలి. ఈ చెముడు పోతుంది. లోపల కన్నబేరి ఏమన్నా ప్రాబ్లం ఉంటే దానివల్ల నయమవుతుంది, తర్వాత చెముడు బాగవుతుంది. కాబట్టి ఇన్ని రకాలుగా ఈ యొక్క కుప్పింటాకు పనిచేస్తుంది. దీన్ని మరి మర్చిపోవద్దు. మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. దీనివల్ల పెద్ద ప్రాబ్లం లేదు. రెండోది దొరుకుతుంది, మీరు చేసుకోవడానికి చాలా ఈజీ. కాబట్టి ఇది గుర్తుపెట్టి జ్ఞాపకం పెట్టుకోవాలి కుప్పింటాకు. తర్వాత దీన్ని నల్లేరు అంటారు. నల్లేరు అంటే సాంస్క్రిట్లో వజ్రవల్లి, దీన్ని వజ్రవల్లి అంటారు. ఈ బయట ఎంత మెత్తగా ఉందో లోపల అంటే దీని యొక్క వాడకం కనీసం 1 సంవత్సరం పాటు దీన్ని పొడి చేసి వాడితే ఈ శరీరంలో ఎముకలు అంటే బొక్కలు గట్టిగా తయారైపోతాయి, వజ్రాల్లాగా. తర్వాత ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా పడినా చేసినా ఇటువంటి వాటిలో ఎముకలు ఇరగవు, అంత గట్టిగా ఎముకలు తయారవుతాయి. కాబట్టి దీన్ని పొడి చేసి ఎండబెట్టి 1 ఏడాది పాటు తినాలా, పొద్దున సాయంత్రం. అలాగే చేయిస్తేనే ఇది శరీరంలో బొక్కలు గట్టిగా అవుతాయి, వజ్రాల్లాగా తయారవుతాయి. దీని పేరు వజ్రవల్లి. తర్వాత ఇంకోటి ముఖ్యమైన విషయం, ఎవరైనా ఇప్పుడు చాలామంది పడిదాకపోయినప్పుడు, శత్రువులు ఉన్నప్పుడు, తర్వాత ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏదో మందు పెట్టారు, వీళ్ళు ఏదో చేశారు, అది చేశారు, చాలామంది అనుమానాలు వస్తుంటాయి. అది చెప్తుంటారు, వాళ్ళకి చెప్పుకుంటుంటారు. అట్లా మందు పెట్టారు అనే అనుమానాలు వస్తే ఇది బాగా ఇన్ని ముక్కలు చేసి నేతిలో కానీ నూనెలో కానీ దోరగా వేగించి పెట్టుకోవాలి. వేగించి పక్కన పెట్టి మన చింతపండు పచ్చడి ఎలాగ చేసుకుంటాం ఆ ప్రకారం ఈ చింతపండు పచ్చడి చేయాలి. చింతపండు పచ్చడి చేసిన తర్వాత దాంట్లో ఈ దోరగా వేగించాలి ఇవన్నీ కలిపి దాంట్లో దంచేయాలి. దాంట్లో చింతపండు పచ్చడిలో కలిపి దంచాలి. దంచి పెట్టేసి ఆ పచ్చడిని రోజు సాయంత్రం పూట, పొద్దున సాయంత్రం, ఇప్పుడు భోజనం చేసేటప్పుడు వేడి భోజనంలో ఈ పచ్చడి కలుపుకొని తినాలి. ఒక 4-5 ముద్దలు. పచ్చడి బాగానే ఉంటుంది, చింతపండు పచ్చడి. దీనివల్ల వికారం ఏమి ఉండదు, బాగా తినచ్చు. అట్లా ఒక వారం రోజులు కానీ 3 రోజులు కానీ ఎన్ని రోజులే వీలైన అన్ని రోజులు తినచ్చు. ఇంట్లో అందరికీ మంచిదే, అందరూ తినచ్చు పచ్చడి. ఎందుకంటే ఫ్రీ మోషన్ అవుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. ఈ గిందులు పెట్టిన వాళ్ళు ఉంటే ఆ మందులు లెట్రిన్ ద్వారా పోతాయి ఇది తిన్నందువల్ల. కాబట్టి మీకు చాలామంది కక్కించినామంటారు. గిక్కుడు పనికిరాదు, కక్కించకూడదు. ఎందుకంటే అటువంటి మోటు పని అది. ఆ మోటు పని చేస్తే ఈ పేగులన్నీ కదులుతాయి. ఈ పేగులు కదిలితే మళ్ళీ లోపల లేనిపోయిన అనారోగ్యం, అవి చేయకూడదు. కాబట్టి ఇది పని చేస్తే చెప్పేది ఏది అవసరం లేదు, పచ్చడి చేసి అందరూ తింటే అయిపోయి అది లెట్రిన్ ద్వారా వెళ్ళిపోతుంది. ఆ పేషెంట్ కూడా చెప్పే అవసరం ఉండదు. కాబట్టి ఇటువంటి ఎంతో సూక్ష్మంగా తేలిగ్గా ఎంతో మనకు మేలు చేసేటటువంటి మూలిక ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మీరు తెలుసుకొని ఈ ప్రకారం మీరు ఉపయోగించుకోగలరని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.